హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. శ్రీలత అండి, నా పేరు శ్రీలత అండి, శ్రీలత ప్రదక్షిణ. సో ఈరోజు నేను ఇంకో వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. సో ఏంటంటే ఈరోజు వీడియో ఈరోజు సాటర్డే కదండి. సో నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను అనేసి మీకు చెప్పాను కదా. సో ఇది 7 శనివారాల వ్రతంలో ఇది 7వ శనివారం అండి. సో 7వ శనివారం నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, 7 శనివారాల వ్రతంది. కానీ నాకు మొన్న మా ఫ్రెండ్ అడిగిందండి, 7 శనివారాల వ్రతం చేస్తున్నావు కరెక్టే, కానీ దానికంటే ముందు 7 శనివారాల వ్రతం పూజకు ముందు నీ ప్రిపరేషన్ ఏంటి అనేసి అడిగింది నన్ను. సో దానిలో ఒక వీడియో చెయ్యు అనేసి చెప్పిందండి. సో అందుకనేసి నేను దాని గురించి వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే నేను ఇట్లా ఇట్లా చేస్తూ నేను చెప్పలేదండి, ఎందుకంటే నాకు కూడా టైం సరిపోదు. ప్లస్ ఇంకొకటి నేను చేస్తూ చెప్పింది అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు చూసి ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అనేసి అంటారు. సో అందుకే నేను ఇంకా అది చూపిస్తూ నేను చేయలేదండి. సో నాకు వచ్చిన ప్రాసెస్లో నేను చేస్తూ వచ్చాను. సో నేను ఏ విధంగా చేస్తాను అనేది మాత్రమే మీకు చెప్దాము అనేసి అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి. సో చలో వీడియోలోకి వెళ్దామండి. సో ఇంకా నేను ఫస్ట్ ఇంకా మనకు ఇంకా మనం వ్రతం చేసుకుంటున్నామంటే ముందు రోజే మనకు కొంచెం మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం కదా. ముందు రోజే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలండి. సో నేను వరిపిండి అంటే బియ్యం పిండి అవన్నీ నేను ఫస్టే అన్నీ అంటే నేను 7 శనివారం కంటిన్యూగా చేస్తాను కాబట్టి నేను కొంచెం బల్క్గానే నేను రెడీ చేసి పెట్టుకుంటానండి. సో అవి మాత్రం నేను ఒక పక్కకు పెట్టి ఉంచుతానండి. అవి నేను అసలు టచ్ చేయను. నేను స్నానం చేస్తేనే, అది శనివారం రోజు స్నానం చేసిన తర్వాతనే అవి టచ్ చేస్తాను. మిగిలిన రోజులలో నేను దాన్ని టచ్ చేయనండి. ఇటు మన దీపాలు చేసుకున్నది ఆ పిండిని పక్కకు తీసి పక్కకు పెట్టేస్తానండి. సో అలా మనం ఫస్టే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఫ్రైడే రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇంకా సాటర్డే రోజు నేను ఇంకా మార్నింగే లేసేస్తానండి. మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ అన్నీ క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసేసుకొని, ఇల్లు తడిగుడ్డ పెట్టడం అన్నీ చేసుకున్న కదా, గడపలు అవన్నీ ముగ్గులు అవన్నీ వేసేసుకోవాలండి. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పూజ రూమ్ కూడా నేను క్లీన్ చేసేస్తాను. సో మనం ఫ్రెష్ అయిపోతాం కదండి. సో మనం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకేంటి, మన పీట ఉంటుంది కదండి, ఒక పీట మీద మంచిగా మనము బియ్య పిండితోటి ముగ్గేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసేసుకొని దాని మీద మంచిగా అదేంటి ఒకటి కొత్తది క్లాత్ జాకెట్ బట్ట ఉంటుంది కదండి, ఆ జాకెట్ బట్ట పెట్టేసి అమ్మవారి ఫోటో స్వామివారి ఫోటో రెండు పెట్టేసి చేసుకోవాలండి. సో నాకు ఎట్లా అంటే నాకు పూజ రూము పెద్దగానే ఉంది. సో మళ్ళీ పూజ రూమ్లో నాకు ఎక్కువ దేవుని పటాలు ఎక్కువ అన్నట్టుగా ఏం లేవు. సో అందుకనేసి నేను ఆ పూజ రూమ్లోనే అమ్మవారి ఫోటో స్వామివారి ఫోటో రెండు పక్క పక్కనే పెట్టేసుకొని అక్కడే పూజ రూమ్లోనే చేసిస్తాను. ఇంకొక రీజన్ ఏంటంటే నేను వేరే పక్కకు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే, నాకు చిన్న పాప ఉంది కదండి. సో ఆమె జంప్ చేస్తుంది, ఉరుకుతుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది, బొమ్మలు వాడేస్తుంది. సో అలా అన్నప్పుడు పూజ చేసిన తర్వాత కూడా ఆ పీట అలాగే ఉంచుతాం కదండి. ఆ పీట మళ్ళీ పాప తల్లి ఇవ్వడం అది ఇది చేస్తే మంచిగా అనిపించదు కదండి. సో అందుకనేసి నేను సపరేట్గా పూజ రూమ్లోనే నేను చేసేస్తాను. మీకు వీలున్న దగ్గర మీరు మీ ఇంట్లో వీలున్న ప్లేస్లో మీరు చేసేసుకోండి. సో ఇంకా మన క్లాత్ వేసేస్తాం కదా, ఫాస్ట్గా చెప్పేస్తున్నాను కదా, ఎందుకంటే వేడి ఘోరంగా అవుతుందండి. చూసారా, చెమట ఘోరంగా చెమట వస్తుంది. సో అలా సో ఇంకా కొత్త క్లాత్ అదంతా వేసేస్తాం కదండి. సో కొత్త క్లాత్ అంతా వేసిన తర్వాత స్వామివారిది అది పెట్టేసుకొని ఇంకా మనము పూజ చేసేసుకోవడమేనండి. పువ్వులు, పండ్లు, ప్రసాదాలు, దీపాలు, మన అన్ని పువ్వులు అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకోవడమేనండి. నేనైతే ఏం చేస్తానంటే, నేను అన్ని దీపాలు నేను పిండి దీపాలు తయారు చేస్తాను. సో ఫస్ట్ మనం పిండి దీపాలు ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. సో పిండి దీపాలు మనం ఫస్ట్ బియ్యం పిండి, తర్వాత ఆవు నెయ్యి, ఆవు పాలు, తర్వాత బెల్లం, తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసేస్తాను. మొత్తం 5 ఐటమ్స్ అవుతాయి కదా. సో ఆ 5 ఐటమ్స్ తోటి నేను మొత్తం మనం చపాతీలా కలిపేసి దీపాలు చేస్తానండి. చిన్న చిన్నగా నేను ఫస్ట్ వీక్ చేస్తే ఒకటో దీపం, సెకండ్ వీక్ చేస్తే 2 దీపాలు, థర్డ్ వీక్ చేస్తే 3 దీపాలు, అలా మొత్తం 7 వీక్స్ ఉంటే 7 దీపాలు పెట్టేస్తాను. సో వడ్డీ కాసుల వాడు కాబట్టి ఒక వారం ఎక్స్ట్రా కాబట్టి నేను 8వ వారం కూడా చేస్తానండి. 8వ వారం 8 దీపాలు పెట్టేస్తాను.
సో అలా అండి. సో అవి 5 ఐటెమ్స్ కలిపేసి దీపాల్లాగా చేసేసి దీపాలు పెట్టేయడమే. సో ఆ దీపాలల్లా ఏంటంటే 7 ఒత్తులు పెట్టాలండి. నేను 7 ఒత్తులు పెట్టేస్తా. ఒక దీపంలో 7 ఒత్తులు పెట్టేస్తాను. సో 7 ఒత్తులు పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ మనకు దీపం నూనె వేసేసి దీపారాధన చేసేసుకోవడమేనండి. సో ప్రసాదాలంటే మన ఇష్టం. స్వామివారికి ఇష్టమైనది అయితే ఎక్కువ శాతం వడపప్పు పానకం చేస్తాను. స్వామివారికి ఇష్టమైనది మన ఇంకా ఇష్టమైన స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు చేయొచ్చండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవాలండి. ఇదే ప్రసాదం పెట్టాలి అనేసి ఏం లేదండి. స్వామివారు ఏది చేసినా స్వీకరిస్తే స్వామివారికి కావాల్సింది ఆయన భక్తి శ్రద్ధలతోటి మనము పూజ చేసుకోవడం కావాలండి. భక్తి శ్రద్ధ మెయిన్ అన్నిటికంటే కూడా మనకు కావాల్సింది భక్తి శ్రద్ధ అంతే. ఆయన స్వామి నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు అంతా నువ్వే తండ్రి అనేసి మనం అనుకొని స్వామివారిని ధ్యానం చేసుకొని స్వామివారిని పూజ చేసుకుంటే స్వామివారిని మనసులో అనుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. పెద్ద హంగు ఆర్భాటాలతోటి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి అంటే నా పర్సనల్గా అందరి గురించి నేను అనట్లేదండి. నా పర్సనల్గా నేనైతే అనుకుంటానండి స్వామివారికి కావాల్సింది మెయిన్లీ భక్తి. మనము ఇదంతా ప్రాసెస్ చేస్తాం కదండి. ఇదంతా ప్రాసెస్ చేసే టైంలో మనం స్వామివారి నామం తలుచుకోవడం కానీ, స్వామివారు చేసినటువంటి లీలలే కానీ అన్నీ తలుచుకుంటూ స్వామివారి గురించి మాట్లాడుకుంటూ చేసుకోవడమే మంచిదండి. సో ఇది దీపారాధన అదంతా చేసిన తర్వాత ప్రసాదాలు అవి పెట్టేసి నామాలు చదువుకోవడం, తర్వాత మనకు కథలు వస్తాయండి. 5 కథలు వస్తాయి. 5 అధ్యాయాలు ఉంటాయి కథలు. 5 అధ్యాయాలు చదువుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో కూడా వినొచ్చు. మనకు ఏది మనకు అవైలబుల్‌గా ఉంటే దాన్ని మనము చేసుకోవచ్చండి. కథ వినొచ్చు. సో, చదువుకోవచ్చు. తర్వాత నామాలు చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు. లేకపోతే అష్టోత్తరం చదువుకోవచ్చు. అవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి అదేంటి నైవేద్యం అది పెట్టేసిన తర్వాత స్వామివారికి ఆరగిస్తే సరిపోతుందండి. అంటే నేను ఈ ప్రాసెస్‌లో నేను చేస్తానండి. సో, అంటే అంతేనండి. ఎందుకంటే నేను భక్తితో అంటే నాకు స్వామివారు చాలా అసలు నేను ఈ విధంగా ఉన్నానంటే ఆయన ఆయన కరుణనే అండి. ఆయన అనుగ్రహం వల్ల ఇట్లా అసలు లేకపోతే ఆయన అంతే ఇంకా ఆయన గురించి మాట్లాడాలంటే మనం సరిపోమండి. ఆయన అంతే ఇంకా స్వామివారు అంటే స్వామివారే. ఆ ఆనందం నా మొహంలో తెలుస్తుంది కాదు. స్వామివారు అంటే స్వామివారు అంతే. ఇంకా స్వామివారిని తలుచుకోవడమే. ప్రొద్దున లేసి స్వామివారిని తలుచుకోవడమే. నైట్‌లో పడుకునే టైంలో స్వామివారిని తలుచుకోవడం. ఎనీ టైమ్ స్వామివారిని తలుచుకోవడం అంతే. ఇంకా అందుకే నేను ఇయర్‌లీ 2 టైమ్స్ వెళ్తాను. సో, ఇదండి నేను అంటే పూజకు ముందు నా ప్రిపరేషను. పువ్వులు, పండ్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా చేసేయడమేనండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా యూట్యూబ్‌లో ఉన్నాయండి. నేను ఏ విధంగా చేస్తాను అనేది చెప్పాను. ఇంకా మంచి మంచివి ఉన్నాయండి. సో, చూడండి. మీరు కూడా మీకు వీలైతే కాదు వీలు చేసుకొనైనా కానీ స్వామివారికి 7 శనివారాల వ్రతం చేసుకోండి. చాలా మంచిదండి. చాలా మంచిది. ఈ 7 శనివారాల వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతదండి. నాకైతే చాలా మంచి జరిగింది. నేనైతే ఎప్పటికీ నాకు అనిపించింది అంటే నేను స్టార్ట్ చేసేస్తానండి 7 శనివారాల వ్రతము. సో, ఇది ఇప్పుడు ఇది 7వ శనివారం అండి. నెక్స్ట్ వీకు 8వ శనివారం వస్తది. సో, 8వ శనివారం అయిన తర్వాత మాకు ఇక్కడ గంగాపూర్ అని ఉంటదండి. సో, అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అక్కడ సంవత్సరంకి ఒకసారి వెంకటేశ్వర స్వామి వస్తారు అని అంటారు. చాలా ఫేమస్ టెంపుల్. సో, అక్కడికెళ్ళాలి. సో, ఇప్పుడైతే ఇది 7వ శనివారం అండి. సో, ఇంతేనండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక్క లైక్ అండి. ఒక్కటే ఒక్క లైక్.